జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు డాక్టర్ శైలేందర్, ముసుకు ఎల్లారెడ్డి, కౌన్సిలర్ ముసుకు నారాయణ రెడ్డి, కౌన్సిలర్ లతా, డిష్ జగన్, శ్రీపాల్, రైకల్ మండలంలోని పలు గ్రామాల నుండి వివిధ హోదాలో ఉన్న నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఎంతైనా ఉంది. మరి మన ప్రాంతానికి చెందినటువంటి నాయకులు మనం పార్లమెంటు సభ్యునిగా గెలిపిస్తే మరి ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాం అనేటువంటి ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు లేవు, రాజకీయాలు లేవు, ఒకటే ఎజెండా, అది కాంగ్రెస్ జెండా, ఆ జీవన ఎజెండా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుకున్న సందర్భంగా వారికి ఉదయపూర్వక స్వాగతం సుస్వాగతం పలుకుతున్న సోదరులారా. మా తమ్ముడు నారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ రావు మరియు ఇంకా ఇతర నాయకులందరికీ కూడా ఏనైతున్న సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ కూడా మనం రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో మన అన్న జీవనన్న మన ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడతాడు. మరి ఇక బీజేపీ అయితే మనకు చేసింది ఏం లేదు, మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు కనీసం ఇటు ముఖం కూడా కనిపించలేదు. వాళ్ళు ఎంపీ అరవింద్, మళ్ళీ ఎంపీ అరవింద్ నిలబడ్డాడు. ఆయనకు మీదనే ఉంటాయి కళ్ళు, కింద ఉంటాయి కళ్ళు అయినా. కాబట్టి దయచేసి మనం ఇక టీఆర్ఎస్కి వస్తే మన ప్రాంతపోడు కాదు, ఆయనకు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ అని ఆయనకు కనీసం డిబైట్ వస్తుందో రాదో నాకు తెలియదు. కాకపోతే మన ప్రాంతం నుండి మాత్రం మన అన్న జీవనాన్ని మరి అందరికి సుపరిచితుడు. ప్రొద్దున లేవగానే 6 గంటలకు అందరికి ఎవరికి ఏ ఆపత అయినా కూడా వచ్చి బాబు నేనున్నాను, మీకు ఏ ఆపత ఉన్నా తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇస్తాడు. కాబట్టి గ్రామ అభివృద్ధిలో జీవనన్న గారిని పెట్టింది పేరని చెప్పక తప్పదు. మా ఊరికి ఒక రోడ్డు కావాలంటే కూడా మొరం పోయించలేనటువంటి పరిస్థితిలో ఆర్ఎండ్బి మంత్రిగా ఒక 10 మంది వచ్చి అడిగితే 1 కోటి రూపాయలు 2008లో 1 కోటి రూపాయలు పెట్టి ఒక రోడ్డు నిర్మించినటువంటి ఘనత జీవనన్న గారిని. ఆ రకంగా మా ఊర్లో ప్రతి చిన్న సమస్య, ఎన్నో సమస్యలు పరిష్కరించి, నీటి సమస్య కానీ, రైతుల సమస్యలు కానీ, ఏ చిన్న సమస్య ఉన్నా మా ఊరికి వచ్చి రాయికల్ పోతుంటే కుమ్మరిపల్లిలో ఆగి మా ఊర్లో ఎవరు కలిసినా వాళ్ళతో మాట్లాడి మా సమస్యలు తెలుసుకొని పరిష్కరించినటువంటి అన్నగారిని వదిలిపెట్టి పోయినందుకు చాలా బాధ అనిపించింది. కాబట్టి తిరిగి వారి నాయకత్వంలో పనిచేయాలని రావడం జరుగుతుంది. ఈరోజు నేను కూడా గత 24 సంవత్సరాల నుండి జీవనన్న గారి వెంటనే ఉండి వారి అడుగుజాడలనే నడుచుకుంటూ ఉండేవాడిని. కానీ ఈ మధ్య 2-3 ఏళ్ళ గ్రాచారం దయ్యాల ముద్దలు అన్నిటి పడకపోతే అన్నిటి పోవడైంది. మళ్ళీ నాకు అందరినీ చూస్తుంటే ఒక గర్వాపసి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆ సంతోషమే వేరుంది. నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు ప్రత్యేకించి పూజ్యులు జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉభయ రాష్ట్రాలలో జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం, జ్ఞానం, సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి వారికి అవగాహన నాకు తెలిసి చాలా తక్కువ మంది లీడర్లలో ఈ మధ్య. నేను మాట్లాడేదంటే ఏదైనా మనం ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కానీ, ఏది ఇచ్చేటప్పుడు కానీ అనుభవం ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాలనుకుంటాం. కాబట్టి అనుభవంతో కూడిన వాళ్ళకు ఓటేస్తే మన ఓటు అనేది వృధా కాదు. అనుభవం లేని వాళ్లకు పదవి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందనేది నేను ప్రత్యేకంగా అనుభవంతో చెప్తున్నా. ఏంటంటే మా మున్సిపల్ ఆఫీస్కు పదవి ఇవ్వడం వల్ల చాలా, ఎందుకంటే అనుభవం లేని వ్యక్తికి, ఒక చిన్న వ్యక్తి అంటే చదువుకున్న అమ్మాయిని తనకి ఇచ్చిండ్రు కానీ తనకి ఏం తెలియదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే మన అనుభవం లేని తనకు అరవింద్ అనేటువంటి అసలు మనకు తెలియదు. మన జైత్యాల ప్రజలకైతే చాలామందికి ఎంపీ ఎవరంటే అరవింద్ అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కాబట్టి అనుభవం లేని వాళ్ళు ప్లస్ మనకి ఎవరు తెలియని వాళ్ళకు మనం పదవిచ్చి ఓటేసి మనం అది చేసుకోవడం కన్నా మనలో ఉండి, మనతో ఉండి, మనెంబడే ఉండి, ఎప్పుడు ప్రజల్లోనే ఉండే ఒక గొప్ప వ్యక్తి జీవన్ రెడ్డి గారు. తనకు ఓటు వేసి మన ఓటు వృధా చేసుకోకుండా మనతో పాటు ఇంకో 10 మందికి కూడా ఓటు వేసి మనం కృషి చేయాలి, జీవనాన్ని గెలిపించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవనన్న గారికి మరి ఉన్నది కాబట్టి అందరు ఇక్కడ ఈ పార్టీకి చేరడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్సీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారి పార్లమెంట్ అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు
ప్రస్తుతం పోటీ ఎక్కడుంది? మనకు బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి మాత్రమే ఉంది. టీఆర్ఎస్ అనే పార్టీ కూడా ఇప్పుడు పోటీ అనేది లేదు. ఈ బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ గారు మనకు ఎంపీగా గెలిచినప్పటి నుంచి మన జగిత్యాలకి ఎన్నిసార్లు వచ్చారో ఎవరికైనా ఉందా? కనీసం ఈ 5 ఏళ్లలో కనీసం ఒక 7 సార్లే రావడం జరిగింది. అది కూడా ఎవరికి కూడా పరిచయం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఏమని చేస్తున్నారు? అభ్యర్థి ముఖ్యం కాదంట, మోడీ అంట. ఇప్పుడు మనకు కావాల్సింది మోడీ కాదు కదా. ఇప్పుడు ఏమైనా అవసరం వచ్చినప్పుడు మనం మోడీ దగ్గరికి వెళ్తామో ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ ఉన్నటువంటి గెలిస్తే అభ్యర్థి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఎంపీగా గెలిపించిన తర్వాత మన జగిత్యాల ప్రాంతానికి ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చిండు, ఏమి అభివృద్ధి చేసిండు, అది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అదే 40 సంవత్సరాలు మనతో పాటు ఉంటూ ఓడిన గెలిచిన కష్ట సుఖాలలో మనతోడు ఉన్నటువంటి నాయకుడు మన జీవనన్న. ఇవాళ మన పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన అయిన తర్వాత కనీసం ఒక 10 సార్లు నిజామాబాద్ పోయి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు మన పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఒకసారి చచ్చిపోయిండు. అంటే ఇవాళ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునే నాయకుడు మన జీవనన్న. గతం లోపల పసుపు బోర్డు తీసుకొస్తాడు, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి అరవింద్ను గెలిపించుకుంటే మళ్ళా మనకు కష్టాలు వస్తాయి. షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా, పసుపు బోర్డు తేవాలన్నా కేవలం జీవనన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. మనం అందరం కూడా జీవనన్నను గెలిపించుకోవాలి. మరి ఇవాళ గ్రామాలలో సీసీ రోడ్లే కానీ, వైకుంఠ ధామాలే కానీ, పల్లె ప్రకృతి వనాలే కానీ, రైతు ఐక్య వేదికలే. అందరూ రాజకీయం చేస్తారు, కానీ దానికి అనుభవం కావాలి, ఆలోచన విధానం కావాలి. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నామంటే ఒక 3 సంవత్సరాల క్రితం కనుమరుగైన జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి కానివ్వండి, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి కానివ్వండి, సారు గెలవకపోయినా, నిజంగా మన దురదృష్టం సారు గెలవకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడి నుంచి ఉన్న సమస్యను ఒక వారం లోపలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారి దృష్టికి తీసుకెళ్లి దానికి జీవో రూపకల్పన చేసి ఈరోజు మమ్మల్ని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఏదైనా మనం ఆలోచన విధానంతో పనిచేయాలి. కొందరు అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందో రాదో అని. ఆ అనుమానంతోనే ఈరోజు మనం సార్ను ఓడగొట్టుకోవడం జరిగింది. నిజంగా మనందరి దురదృష్టం. ఇలా ఒక 7 నియోజకవర్గాలు తిరిగే భాగ్యం సార్ కలిగింది. దానికి మనం వెన్నంటే ఉండి పనిచేసి సార్ను మనం పార్లమెంటుకు పంపించి మన సమస్యలను ఢిల్లీ సభలో వినిపించాల్సిందిగా సార్కు మనం బలమిస్తూ వారికి గెలుపుకు మనం వెన్నంటే ఉండి అహర్నిశలు కష్టపడి ఒక సైనికులాగా పనిచేసి నిజంగా వారి గెలుపులో మనం భాగమై ఉండాలని మనస్ఫూర్తిగా సొంతటికి మళ్ళా వచ్చిండ్రు. ఈ పునరాగమనకు వచ్చేసిన మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హార్దిక స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇవాళ నిజంగా మాకు ఒక 100 ఏనుగుల బలం వచ్చింది. ఎందుకంటే గత 3 మాసాల కింద తప్పుదని జరిగి అనేక రకాలుగా అనేక మంది బాధపడుతున్న మాట వాస్తవం. మరి ఈ తరం ఏదైతుందో మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు జీవన్ రెడ్డి ఢిల్లీ మే रहना चाहिए, పార్లమెంట్ మే रहना चाहिए అని కోరుకున్న సందర్భంలో వారు మరి పార్లమెంట్ అభ్యర్థిగా మనకు ముందుకు వచ్చినారు. దయచేసి మనసా వాచ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోదరులు అందరూ కూడా మరి మోడీకి మాత్రమే ఓటేయాలనడం జరిగింది. నిజంగా మోడీకి ఎందుకు వేయాలి అంటే నిజంగా ఒక హిందుత్వం అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 9 సంవత్సరాలు 10 ఏళ్ల నుంచి మోడీ గారు పీఎంగా ఉన్నారు. ఒక్క వీడియో ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే ప్రెస్ వాళ్ళతో మాట్లాడే మొహం కూడా లేదు. 10 ఏళ్ల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పీఎం గారు ఉన్నారు. అదేవిధంగా ఆయన మన్ కీ బాత్ అని పెట్టడం జరిగి 100 ఎపిసోడ్ల వరకు కూడా ఒక్కొక్క ఎపిసోడ్కి 8 కోట్లు రావడం జరిగింది. అంటే 100 ఎపిసోడ్లకి 800 కోట్లు. అది ప్రజాధనం వృధా చేస్తున్న పీఎంను దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా మనకి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మహిళలందరికీ ఎంతో ముందుకు వెళ్ళడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కలెక్టర్ కానివ్వండి, సిలిండర్ కానివ్వండి, ప్రతిదీ. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మహిళలకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా
మీ అందరూ ఇప్పుడు జీవరెడ్డి గారిని గెలిపించినట్టయితే మన పార్లమెంటరీకి పంపినట్టయితే తప్పకుండా మనందరికీ కూడా ఏమన్నా మోడీ మనకు బడ్జెట్ చూడని అని వెలుగుకి ఉపన్యాసం ఇస్తాం. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలి. ఏ పని జరగాలన్నా మనతో సాధ్యమవుతుంది. మనం అందరం కూడా ఇప్పుడు జీవనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మరి పార్టీలోకి వస్తున్న మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం చెప్తూ మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఎలాంటి పథకాలని మనం ప్రవేశపెడుతున్నాం అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్క మహిళకి లాభదాయకమైన పథకాలను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా 200 యూనిట్ల కరెంటు ఎవరైనా ఇచ్చారా అమ్మా? ఎవరు ఇవ్వలేదు. 500 సిలిండరు ఎవరైనా ఇచ్చారా? మరి పోనీ ఉచిత బస్సు ఎవరైనా ఇచ్చారా? మీరు రాష్ట్రం అంతా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ప్రతి ఒక్కరు. ఇవన్నీ పథకాలు ఎట్లా అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుల కోసం మీరు ఆలోచించి ఓటేయాలమ్మా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో మన ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తుంది. పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి నేను వినియోగం చేసుకుంటున్నాను. ఏంటి అని అంటే ప్రతి ఒక్కరి ప్రభుత్వం గురించి ఆలోచించండి. మరి ఇక బీజేపీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే వందే భారత్ రైలు అని చెప్పేసి ఒక రైలు ప్రారంభించారండి. ఆ రైలు ఓన్లీ అంబానీ యాదాన్ని తిరిగేంత మాత్రమే ఉంటుంది. మనం తిరగలేము. సామాన్య ప్రజలైతే వెళ్ళలేరు. అంత గొప్ప గొప్ప రేట్లు ఉంటాయి దానికి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జీవనన్న గెలిచిన తర్వాత ఒక మాట ఇచ్చిండు. ఏమని? నేను గెలిచిన తర్వాత ఇక్కడి నుంచి నేను తిరుపతి వరకు ఢిల్లీ వరకు ఇట్లా రైలు వేపిస్తానని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. దానికి కూడా ఒక కౌంటర్ ఏమని పెట్టిరు అని అంటే ఇక్కడ ఉన్నప్పుడు మీరు రోడ్లు వేయించలేరు, రైలు వేపిస్తారా అని చెప్పేసి. అవునరా భయ్, ఖచ్చితంగా వేపిస్తాం, మా వల్ల అవుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రశ్నించే నాయకుడు ఇవాళ గెలవబోతున్నాడు కాబట్టి మీ కళ్ళలో కారు మోసుకుంటున్నారు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరు పాజిటివ్నెస్తో మా దగ్గరకు వచ్చి చేరికలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్నారు మీరందరూ. అయ్యో ఈ మొత్తం ఊరంతా కాలైపోతున్నది అని చెప్పేసి. ఎవరు ఏడవకండి, తర్వాత మేమే వచ్చి కన్నీళ్ళు తుడుస్తాం మీ అందరికీ. ఎందుకంటే జీవనంగా గెలిచిన తర్వాత ఈ జగిత్యాల మాత్రం ఇట్లుండదు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. 100 ఫీట్ల రోడ్, 50 రోడ్ ఖచ్చితంగా వేస్తారు. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుంది. మొన్న వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు, 2 లక్షల రుణమాఫీ చేయలేదు, 500 బోనస్ ఇవ్వలేదు అని మాట్లాడుతుంటే వచ్చి 3 నెలలు అయింది కదమ్మా. అయిన తర్వాత ఎన్నికలు కూడా కదా వచ్చింది. ఎప్పుడు చేసే కాంగ్రెస్ లో చేరడానికి ముందు వచ్చిన సందర్భంగా వారి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ అంటే ఒక విధంగా వీళ్ళ పార్టీలో చెబుతున్న మిత్రులందరూ కూడా నాకు అత్యంత ఆప్తులు, మా కుటుంబానికి ఆప్తులు, అత్యంత సన్నిహితులు అని చెప్పండి. ఇవాళ ఏదో ప్రజా జీవితంలో కొన్ని సందర్భాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం చెప్పండి. నాకు ఇప్పటికి గుర్తుంది 2018 ఎన్నికల ముందు మిత్రులు ఎల్లారెడ్డి కానీ నారాయణ రెడ్డి గారితో మాట్లాడి అన్న పరిస్థితులు ఏదైతుందో కొంత భిన్నంగా కనబడుతున్నాయి, మనకు ప్రతికూలంగా కనబడుతున్నాయి, మనం ఎంత మంచుకున్నా కానీ ఎన్నికలు గెలవడం అనేది ఏదైతుందో మనకి ఇబ్బందిగా కనబడుతుంది. వారు చెప్పినప్పుడు అంటే వారు ఏ పరిస్థితుల్లో పార్టీ మారాలనే ఆలోచన తలంపు వారికి వచ్చినప్పుడు చెప్పిందే చెప్పండి. అంటే ఒక స్థాయిలో వారు నాతో కూడా అన్నారు, అన్నా మేం పార్టీ మారనే కాదన్నా మీరు కూడా పార్టీ మారితే బాగుంటుంది చెప్పి నాతో కూడా అన్నారు చెప్పండి. ఇది వాస్తవం చెప్పండి. సరే నేను అన్నా నేను జీవితంలో అన్ని చూసి నేను కింద కనుక చూసేది ఏం లేదు. సరే గెలుపు ఓటమి అనేది అదృష్టం ఎట్లుంటే గట్ల అవుతుంది. నా కాంగ్రెస్ పార్టీ అన్ని ఇచ్చింది. ఈ స్థాయిలో ఏదైతుందో నేను ఏదో ఎన్నికల గెలుపుకు నేను పార్టీ మారడం అంటే సమంజసం కాదు అని చెప్పాను. సరే వాళ్ళు మాత్రం ఏదైతుందో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అంటే ప్రజా నాడి పసిగట్టడం లోపల ఏదైతుందో వారు ఎల్లారెడ్డి గారు కానీ, సుధాకర్ రావు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, మంత్రులు శైలేందర్ గారు, మీరు అందరికీ నా మీద అభిమానం మా కుటుంబానికి ఆపులే చెప్పంటున్నాను. మరి ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కానీ ఏదైతుందో వ్యక్తిగతంగా ఏదైతుందో నా మీరు కోరేటటువంటి ఒక కుటుంబ సభ్యులు చెప్పండి. 2018లో నేను ఆశించిన పెద్ద పొందలేదు. నేను 2019లో ఏదైతుందో
శాసన మండలి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గం మీద శాసన మండలి పోటీ చేసే అవకాశం వచ్చింది. వారు ఎక్కడున్నా కానీ ఏదైతుందో వారు ఉన్నటువంటి అవకాశాన్ని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నా విజయాన్ని కాంక్షించే విధంగా నన్ను సమర్థించిందని చెప్పండి. ఆనాడు ఏదైతుందో ఆ గెలుపు అంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం సాధ్యమేది కాదు. రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతం చెప్పండి. నేను పట్టభద్రుడు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ సోదరులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఒక ప్రశ్నించే గొంతుగా ఏదైతుందో ప్రభుత్వాన్ని స్పందింపజేయడానికి ఇటువంటి నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పిన భావనతో మనకు అండగలడం జరిగిందని చెప్పండి. ఒక విధంగా రాజకీయంగా పునర్జన్మ చెప్పండి. నేను పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపీ కావడం అనేది నాకు రాజకీయ పునర్జన్మ చెప్పండి. నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో నీ గుర్తుకు లభించిందని చెప్పంటే అంటే 2018 ఎన్నికల్లో శాసన ఎన్నికలు పెడతారు. తదుపరి అసలు కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుజ్జీవితం అవుతుందని చెప్పి ఊహించలే చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ విధానం చెప్తున్నాను. రైతాంగానికి ఏదైతుందో ప్రాజెక్టుల ద్వారా త్రాగునీటి సరఫరాతో పాటుగా ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా అందింపజేయలేని ప్రాంతాలు ఎక్కడున్నా కానీ ఉచితంగా విద్యుత్ సరఫరా కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం చెప్పండి. నువ్వు చెప్పు నీ ఎజెండా గృహ అవసరాలు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ కల్పింపజేయడం కాంగ్రెస్ పార్టీ కావాల్సిన విధానం చెప్పండి. నువ్వు చెప్పు నీ ఎజెండా రైతాంగాన్ని రుణమాఫీ చేస్తా చెప్పంటున్నా. నువ్వు చెప్పు నీ ఎజెండా కనీస మద్దతు ధరలు చట్టబద్ధ కల్పిస్తా చెప్పంటున్నా. నువ్వు చెప్పు నీ ఎజెండా నేను రైతాంగ రుణమాఫీ చేస్తా చెప్పంటే రైతు రుణమాఫీ చేస్తే సోమరిపోతాయి. అదే పెట్టుబడిదారు అదాని అమ్మనేటువంటి మాఫీ చేస్తే వాడు సోమరిపోతున్నారు. అదే వీళ్ళు కేవలం 10ల సంఖ్యలో పెట్టుబడిదారులు ఎన్పిఏ అకౌంట్ నెపంతో ఏదైతుందో 16 లక్షల కోట్లు వీళ్ళ రుణ రికవరీ నిలిపించింది మోడీ ప్రభుత్వం చెప్పండి. మొత్తం దేశంలో రైతాంగానికి అందరికీ రుణమాఫీ చేస్తే 2 లక్షలకు 2 లక్షల కోట్లు. వాళ్ళు మాఫీ చేసిందంతా 16 లక్షల కోట్లు. మొత్తం రైతాంగాన్ని మాఫీ చేసిందే 2 లక్షల కోట్లు. కాంగ్రెస్ పార్టీ మాఫీ చేస్తా చెప్పండి. మేము 89లో మాఫీ చేసాం. ₹1,00,000 వరకు ఏదైతుందో రైతాంగానికి ఏకముక్త రుణమాఫీ చేసిన పార్టీ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీగా చెప్పండి. రాష్ట్రం ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటున్నాను. నువ్వు కటాఫ్ పెట్టిన పోయిన సర్కారు ఏ కటాఫ్ లేకుండా 2014 ఆక్షన్ లేకుండా బియ్యం గుర్తిపోతే ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో నువ్వు చెప్పంటూ నేనేమంటున్నా 3 పార్టీల విధానాల ముందు పెట్టండి. మా పాత్రికేయ సోదరులు నేను విజ్ఞప్తి చేస్తున్నాను సవినయంగా. నా ఆలోచన విధానం నేను చెప్తుండే. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, జీవన్రెడ్డికి ఎందుకు ఓటేయాలి నేను చెప్తున్నాను. నువ్వు చెప్పు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, అరవింద్కి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి, గోవర్ధన్కి ఎందుకు ఓటేయాలి. నెగటివ్ మాట్లాడడం కాదు, నెగటివ్ ఎవడైనా మాట్లాడతారే. కాంగ్రెస్ 100 రోజులు ఏం చేసిందని చెప్పి అరే 100 రోజుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలకు ఆధారంగా మా ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ఇచ్చామని చెప్పండి. ఉచిత రవాణా సౌకర్యం తల్లి మీరు అప్ అండ్ డౌన్ 20,000 రూపాయలు పెడితే 50 రూపాయలకి తల్లి చెప్పండి. ఈ 3 మాసాల కాలంలో ప్రతి గృహిణికి ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో నెలకి 2,500 లాభం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. నిజమవుతావు నువ్వు చెయ్యి. నేను రుణమాఫీ చెప్తున్నా. నేను ఏ రైతు కూడా పంట రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. రైతు చెల్లించాల్సిన అప్పు బకాయి ఏదైతుందో ప్రభుత్వం బదిలీ చేసుకోండి. ప్రభుత్వం బ్యాంకుకు పూచీకత్తుకు నిలబడి రైతు చెల్లించే అప్పు ఏదైతుందో ప్రభుత్వం చెల్లించబడే విధంగా ఒప్పందం కుదుర్చుకొని నీ ఖరీఫ్ పంటనానికి ఏదైతుందో నీకు మళ్ళీ కొత్త రుణం చెప్పుతుందని చెప్పండి. ఇది కుట్టానికి ఇచ్చుడు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇచ్చుడు కాదు అని చెప్పండి. ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పండి. నేను వీళ్ళు ప్రజాప్రతినిధి పార్లమెంట్ పోటీ చేసి సంకల్పిస్తున్నా చెప్పంటే సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవాన్ని భవిష్యత్తు 4 సంవత్సరాలు ఏదైతుందో ప్రజలకు అండగా ఉండి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే జాతీయ గుర్తింపచ్చే విధంగా చెప్పి మా గంగాధర రాష్ట్రం కూడా చెప్తున్నాయి. ఇప్పుడు కరీంనగర్ తిరుపతిలో వెళ్తున్నాయి.
తిరుమలకు పోతుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు, కలియుగంలో వెంకటేశ్వర ప్రభు. శ్రీరామచంద్ర ప్రభువుకి ప్రతిరూపం ఎవరు? వెంకటేశ్వర స్వామి. మనం ఎవరి దర్శనం చేసుకుంటున్నాం? ఇవాళ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం. రైలు సోదరు కల్పించంటే నేను అడుగుతున్నా మా మిత్రులు అరవింద్ ఏదైతుందో, కరీంనగర్ లైన్ తిరుపతి లైన్ ఏదైతుందో నిజామాబాద్ పొడిగిస్తే మన జగిత్యాల కానీ, కోట్ల కానీ, పెట్టుపల్లి కానీ, ఆర్మూర్ కానీ అందరి సౌకర్యం లభిస్తాలే. నేను ముంబై రైలు సంగతి చదివింది. ముంబై రైలు ఏదైతుందో నిజామాబాద్ కానీ కరీంనగర్ పొడిగిస్తుంది. సంతోషం. దాని జగిత్యాల హార్టింగ్ లేదు జగిత్యాల హార్టింగ్. మరి అదే నాకు అర్థం కాదే. నేను చెప్తున్నాను ఆయన, జూన్ 4 నాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. నేను జూన్ చివరిలోగా తిరుపతి రైలు ఏదైతుందో నిజామాబాద్ దాకా ఎక్స్టెండెడ్ పొడిగింపజేయబడే విధంగా, ముంబై రైలు ఏదైతుందో జగిత్యాల హార్దింగ్ లింగం పెట్టే విధంగా ఏదైతుందో నేను కార్యక్రమం అమలు చేస్తాను. మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? బాబు జీవన్ రెడ్డి మనోడు, మనకు ఆప్తుడు, సరే రాజకీయ విభేదించడం, 18 నాడు గెలుస్తా చెప్పని ఏదో బాగా ఉరికిండు. వాడు ముక్కడు ఉరికింది కానీ అంత శాత కాలేదు. మరి ఇప్పుడే మనం అండగా నిలబడదామని చెప్పిన తోడొస్తుంది. మంచిదే కదండి. స్వాగతించద్దా? దయచేసి అందరూ కూడా కలిసి పని చేద్దాం. ఎవరి బాధ్యత వారికి ఉంటుంది. రాజకీయంగా 2 రకాలు. ఒకటి క్రమశిక్షణ, రెండోది ప్రజానాడి పసిగట్టడం. ఒకటి క్రమశిక్షణ, గెలుపు ఓటమికి సంబంధం లేకుండా పార్టీ క్రమశిక్షణ. రెండోది ప్రజానాడి పసిగట్టడం. ఇప్పుడు ప్రజాభిప్రాయం తీర్పు ఏదైతుందో భిన్నంగా రాబోతుందో తెలిసినప్పుడు ఏదైతుందో మరి క్రమశిక్షణ ఏదైతుంది. నాలాంటి అయితే అన్ని చూసినా ఇలా ప్రజలు ఎట్టుంటే ఉందిరా మొండినే కొట్లాడుతా చెప్పి కొట్లాడుతుండే. వీలేది ప్రజాభిప్రాయాన్ని ప్రజానాడిని పసిగడుతున్నా చెప్పండి. ప్రజానాడిని పసిగట్టే ఏదైతుందో, ప్రజా నాడి ఏదైతుందో